అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఈ వ్యాపారం చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు రాజస్థాన్ వాళ్ళ దగ్గర విగ్రహాలు తీసుకొని అమ్మేదాన్ని. 2 సంవత్సరాలకి వెళ్ళి సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. 15 డేస్ కింద సత్తి జరిగినప్పుడు మా దగ్గర కూడా వెళ్ళి చూశాను. అప్పుడు నీట్గా ఉన్నాయి. ఈ 15 డేస్లో వర్షాలు పడినప్పటి నుంచి వెళ్ళలేదు అక్కడ. ఈ నిన్న వర్క్ నడిపిద్దామని చెప్పి షెడ్లోకి వెళ్తే మొత్తం డ్యామేజ్లో ఉన్నాయి. 24 గణేష్ మొత్తం. నాకు వ్యక్తిగతంగా రాజస్థాన్ వాళ్ళ దగ్గర కొంత గొడవలు ఉన్నాయి అమౌంట్ విషయంలో. జరిగింది అక్కడే, వాళ్ళే చేశారు. పేరు వచ్చేసి కేదారాం వాళ్ళ అబ్బాయిలు. వాళ్ళు హిందూ కానీ పూజించే వాళ్ళు ఏమంటారంటే మనము విగ్రహాలను ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు బొమ్మలుగానే ఆలోచన చేస్తున్నారు. మన దగ్గరికి వచ్చేసరికి మనం దేవుడు అంటున్నాం కానీ వాళ్ళు బొమ్మలే వాళ్ళ చేతిలో. ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవాల్సిందే. నా మాల్ ఎంత నష్టపోయిందో దగ్గర 4 లక్షల మాల్ పోయింది. నాకు ఆ మాల్ ఏం పట్టిస్తారో ఏం లేదో తెలియాలి. నా విగ్రహాలు ఇరగొట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు, మన వాళ్ళు కూడా పూజ చేసేవాళ్ళు విగ్రహ బొమ్మలు. అటువంటిప్పుడు మన వాళ్ళు నాకు అందరు కలిసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి పోలీసులు కూడా కొంచెం నాకు అనుకూలంగా చేయాలని కోరుకుంటున్నాను. అమ్మ నేనే, మా హస్బెండ్ వచ్చి ఇప్పుడు పొలం పనులు స్టార్ట్ అయ్యి ఊర్లో వెళ్ళాడు. నేను ఇప్పుడు స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా అని రేపటి నాడు నా మీద ఏదైనా జరిగినా వాళ్ళపైన కేసు పెడతాను. ఎవరమ్మా వాళ్ళు? కేదారాం వాళ్ళ అబ్బాయిలు. ఎక్కడ? రాజస్థాన్ వాళ్ళు. నాకు ఒక 2 ఇయర్స్కి వెళ్ళి వాళ్ళతో గొడవలు కూడా నడుస్తున్నాయి. ఒక 1 మంత్ బ్యాక్ కూడా నడుస్తుంది. మహేశ్వరి అనే మహిళ గత 10 సంవత్సరాల కిందటి నుంచి విగ్రహాలను అమ్మకం జరుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. 25 విగ్రహాలు ధ్వంసం కావడం జరిగింది. విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులను వెంబడినే కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఒకవేళ ఇటు విషయంపై స్పందించకపోతే రస్తారోకోలు ఇట్లా చేస్తామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఇది డిమాండ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.